హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మన లాస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రివ్యూ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. మరి ఆ క్వశ్చన్ కి డైరెక్ట్ గా మోర్ దెన్ 150+ కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో 60% ఆఫ్ పీపుల్స్ ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ వీడియోలో నేనైతే అనుకున్నా, అడగొద్దు అనుకుంటూనే మరి ఆ మ్యాచ్ లో ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారని అయితే అడిగా. దానికైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్పాలి మీరు. ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. అభిషేక్ శర్మ నుంచి వండర్ఫుల్ నాక్ చూసాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అభిషేక్ శర్మ. మరి ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మేము ముందుకు వచ్చా. మన నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. మరి ఈ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ గురించి అయితే అస్సలు అడిగా. మరి చూద్దాం ఎన్ని కామెంట్స్ లో ఎంత మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో ఈ క్వశ్చన్ కి. మరి ఈ ఓవరాల్ మ్యాచ్ లో ఐదర్ ఎస్ఆర్హెచ్ ఆర్ ఆర్ఆర్, మరి ఈ టూ టీమ్స్ నుంచి ఏ బౌలర్ హైయెస్ట్ వికెట్స్ తీస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఆరెంజ్ ఆర్మీ, హౌ ఇస్ ది జోస్? ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా ఎస్ఆర్హెచ్ విక్టరీని. ఫైనలీ ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లోనే హ్యాట్రిక్ విన్స్ అదరగొట్టిందని చెప్పాలి. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ రాజస్థాన్ రాయల్స్. ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తున్న టీం ని వాళ్ళని ఎలా ఓడించాలో ప్రతి ఒక్క టీం కి నేర్పించిన టీం ఎస్ఆర్హెచ్ టీం. మళ్ళీ సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళతోనే ఉంది. మరి వాళ్ళైతే ఇంకా స్ట్రాంగ్ గా రాబోతున్నారు ఈ మ్యాచ్ కోసం. మరి చూద్దాం ఈ మ్యాచ్ గెలవాలంటే ఎస్ఆర్హెచ్ టీం ఏమేమి చేయాలి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఎస్ఆర్హెచ్ టీం అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఆడింది, అందులో ఎవరు గుడ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ ఈ మ్యాచెస్ వల్ల మనకు వచ్చిన పాజిటివ్స్ ఏంటో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుంటూ నెక్స్ట్ ప్రివ్యూలోకి అయితే వెళ్దాం. ఇంకా మెయిన్ గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే అగైన్ ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఇషాన్ కిషన్ మళ్ళా టాస్ ఓడిపోయాడు. ఇప్పటి వరకు టోటల్ గా 7 మ్యాచెస్ ఆడితే 7 టాసెస్ కూడా ఓడిపోయాడు. తన దగ్గర నుంచి టాస్ లో లక్కీ లేదేమో, బట్ మ్యాచ్ ఆడుతున్నాడు మాత్రం క్యాప్టెన్సీలో అదరగొట్టాడని చెప్పాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇషాన్ కిషన్. తన క్యాప్టెన్సీ చేసిన 7 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే ఎస్ఆర్హెచ్ టీం ని కంఫర్టబుల్ గా గెలిపించాడు. అది కూడా బెస్ట్ టీమ్స్ అయిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కే విక్టరీస్ అయితే వేరే లెవెల్ కాన్ఫిడెంట్ ఇచ్చాయని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా ఈ మ్యాచ్ గురించి వస్తే యాజ్ యూజువల్ గా ఎస్ఆర్హెచ్ టీం మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, బట్ ఫస్ట్ బ్యాటింగ్ లో మాత్రం మన పులి రెచ్చిపోయాడని చెప్పాలి. ఈ మ్యాచ్ లో జస్ట్ తను ఆడిన 68 బాల్స్ లో 135 రన్స్. మరి ఈ 135 రన్స్ లో ఎన్ని సిక్సెస్ కొట్టాడు అండ్ ఎన్ని ఫోర్స్ కొట్టాడు ఇంపార్టెంట్ కాదు. తను రావడంతో హిట్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే తన పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటూనే గేమ్ ఆడి మొత్తం 20 ఓవర్స్ అని ఉన్నాడంటేనే తన దగ్గర నుంచి మెచ్యూరిటీ చూసామని చెప్పాలి ఈ మ్యాచ్ లో. ఇంకా వచ్చే మ్యాచెస్ నుంచి అభిషేక్ శర్మ దగ్గర నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ చూడబోతున్నాం మళ్ళా. ఇంకా ట్రావెల్స్ హెడ్ కూడా కొంచెం మంచి ఫామ్ లో ఉన్నాడు విత్ 37 రన్స్. అండ్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక బ్యాడ్ రన్అట్ అయితే చూసాం, కానీ తన దగ్గర నుంచి కూడా ఒక క్విక్ 25 రన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఫైనల్ గా ఈ మ్యాచ్ కోసం ఫినిషర్స్ అయిన క్లాసన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి అదరగొట్టి క్లాసన్ అయితే జస్ట్ 13 బాల్స్ లో 37. ఫైనల్ ఓవర్స్ లో ఎలాంటి స్ట్రైక్ రేట్ కావాలో మళ్ళీ ఒకసారి తన ఏంటో ప్రూవ్ చేశాడు ఈ మ్యాచ్ లో. కమింగ్ టు బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర 242 రన్స్ అయితే ఉన్నాయి. బట్ దీన్ని చేజ్ చేస్తుందంటే మాక్సిమం కష్టమని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్. బట్ వాళ్ళు అనుకుంటే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఫినిషర్స్ అలా ఉన్నారు అండ్ వాళ్ళ ఓపెనర్స్ కూడా అలానే ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ యూనిట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి మ్యాచ్ మొత్తంలో. మళ్ళీ ఒకసారి చూసామని చెప్పాలి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ ఉందని ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసింది ఈ మ్యాచ్ లో కూడా. ఇంకా మెయిన్ గా చేంజెస్ విషయానికి వస్తే మన లాస్ట్ ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే హర్ష డూబే అండ్ మధుశంకర్ ఈ 2 చేంజెస్ తో ఎస్ఆర్హెచ్ టీం వచ్చింది అండ్ వాళ్ళిద్దరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఈ మ్యాచ్ లో. ఇంకా బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే మధుశంకర్ 4 ఓవర్స్ లో 36 రన్స్ ఇచ్చి 1 మెయిన్ వికెట్ తీసాడు పవర్ ప్లే రన్. కానీ ఓవరాల్ గా 4 ఓవర్స్ లో 36 రన్స్ కనిపిస్తున్నా, కానీ తన దగ్గర నుంచి ఎక్సలెంట్ స్పెల్ చూసామని చెప్పాలి. బిఫోర్ ది లాస్ట్ ఓవర్ తను వేసిన 3 ఓవర్స్ లో జస్ట్ 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ ఉంది. ఈ 24 రన్స్ లో కూడా 2 to 3 వైడ్స్ ఉన్నాయి తన దగ్గర నుంచి అండ్ ఒక లక్కీ 4 కూడా వచ్చింది బ్యాటింగ్ టీమ్ కి. పవర్ ప్లే అయితే వేరే లెవెల్ బౌలింగ్ వేసారని చెప్పాలి తన దగ్గర నుంచి. కానీ తనైతే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా తనైతే ప్లేయింగ్ లెవెల్ నుంచి తీసేయాల్సింది ఈ మ్యాచ్ కోసం. దాని గురించి క్లారిటీగా లాస్ట్ అయితే మాట్లాడదాం. ఇంకా ఇషాన్ మలింగా గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఒక బూమ్రా లాంటి బౌలర్ దొరికాడని చెప్పాలి ఇషాన్ మలింగా. కెప్టెన్ కి ఎప్పుడు వికెట్ కావాలన్నా తను వచ్చి వికెట్ తీస్తూనే ఉన్నాడు ఓవరాల్ గా. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ అండ్ యంగ్ ప్లేయర్ విషయం వస్తే సకీబ్ హుసేన్. ఈ ప్లేయర్ గురించి అయితే ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలా తక్కువే. 4 ఓవర్స్ లో జస్ట్ 29 రన్స్ విత్ 1 వికెట్. ఒక్కసారి తన ఎకనామిక్ విషయానికి వస్తే 7.2 ఉంది అక్కడే అర్థం చేసుకోండి. ఇంత పెద్ద రన్ చేజింగ్ లో కూడా తన జస్ట్ ఓవర్ కి 7 రన్స్ ఇస్తున్నాడంటే బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ సకీబ్ హుసేన్. తన స్లోవర్ వన్స్, తన హాఫ్ కటర్స్, తన యార్కర్స్ అండ్ తన ఫాస్ట్ బౌలింగ్ ప్రతి ఒక్కటి అప్ టు ది మార్క్ ఉంది. వండర్ఫుల్ బౌలింగ్ ఫ్రమ్ దిస్ యంగ్స్టర్. ఇంకా శివంగ్ కుమార్ అండ్ హర్ష డూబే దగ్గర నుంచి కూడా 2 ఓవర్స్ అయితే చూసాం. బట్ ఫైనల్ గా హర్ష డూబేకి అయితే లాస్ట్ 3 ఓవర్స్ లో 2 ఓవర్స్ ఇచ్చి తను కూడా డీసెంట్ బౌలింగ్ చేసి మ్యాచ్ అయితే సీల్ చేశారని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఈ రోజు హాఫ్ డే ఉందని చెప్పుకోవచ్చు. బట్ నో ప్రాబ్లమ్స్, మన మెయిన్ బౌలర్స్ అయితే ఈ రోజు వేరే లెవెల్ బౌలింగ్ చేశారు. మరి ఇది ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మ్యాచ్. ఎస్ఆర్హెచ్ టీం అయితే వండర్ఫుల్ విక్టరీతో ఈ మ్యాచ్ గెలుచుకుంటూ ఆర్ఆర్ మ్యాచ్ కోసం అయితే రెడీగా వచ్చింది. ఇంకా మెయిన్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన బౌలింగ్ యూనిట్ అయితే ప్రతి ఒక్క బౌలర్ కి వాళ్ళ రోల్ ఏంటో క్లారిటీ అయితే వచ్చేసింది. మెయిన్ గా ఏ బౌలర్ ఏ పొజిషన్ లో బౌలింగ్ చేయాలి అండ్ డెత్ ఓవర్స్ లో ఎవరు వేయాలి, పవర్ ప్లే లో ఎవరు వేయాలి, మిడిల్ ఓవర్స్ లో ఎవరు వేయాలి, ప్రతి ఒక్కటి ఏ బౌలర్ ఏ సిచ్యువేషన్ లో బౌలింగ్ చేయాలి ప్రతి ఒక్కటి క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి ఇంకా ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ లో కూడా ఆపడం అయితే చాలా కష్టం. ఇంకా ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఫస్ట్ పొజిషన్ అండ్ క్లాసన్ సెకండ్ పొజిషన్.
మెయిన్ గా వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్క మ్యాచెస్ లో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా మెయిన్ పాయింట్ విషయానికి వస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పర్పుల్ క్యాప్ లో సెకండ్ పొజిషన్ లో ఇషాన్ మలింగ్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. టోటల్ తను ఆడిన 7 మ్యాచెస్ లో 12 వికెట్స్ తీసి సెకండ్ ప్లేస్ లో అయితే తను ఉన్నాడు. సో తన దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ చూస్తున్నాం ప్రతి ఒక్క మ్యాచెస్ లో కూడా. ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే సకీబ్ హుసేన్. ఈ ప్లేయర్ ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ టీమ్ కి టోటల్ గా 3 మ్యాచెస్ ఆడితే అందులో ఎగ్జాక్ట్ గా 73 బాల్స్ అయితే వేశాడు. ఈ 73 బాల్స్ లో ఒక్క బాల్ కూడా 6 ఇవ్వలేదు. ఇన్ ఓవరాల్ 3 మ్యాచెస్ లో గ్రేట్ పిక్ బై వరుణ్ నారాయణ్. ఇతనికి ఈ బౌలింగ్ కోచ్ అయితే మనం థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇంకా మన డైరెక్ట్ గా మన మెయిన్ ప్రివ్యూ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ కోసం అయితే ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అది ఎందుకో క్లారిటీ ఇస్తా. ముందుగా రాజస్థాన్ రాయల్స్ ఈ టోర్నమెంట్ అయితే వేరే లెవెల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆడిన 4 మ్యాచెస్ కి 4 అవుట్ ఆఫ్ 4 గెలుచుకుంటూ మంచి రిధంలో వచ్చిన ఆర్ఆర్ టీమ్ ని ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో అయితే ఈజీగా అవుట్ చేసింది. ఆ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ ఓపెనర్స్ అండ్ వాళ్ళ 1 డౌన్ వికెట్ వస్తే మ్యాచ్ ఈజీగా గెలవచ్చు అన్నాం. ఎగ్జాక్ట్ గా అలాగే చేశారని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో కూడా అలా జరుగుతుందా? మరి ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? మరి దాని గురించి ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ సాటర్డే రోజున 7:30కి అయితే ఉంది. ఇంకా మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది చూసుకున్న జైపూర్ లో జరుగుతుంది. ఇదైతే ఆర్ఆర్ టీమ్ కి హోమ్ గ్రౌండ్. బట్ ఇప్పటి వరకు ఈ ఆర్ఆర్ టీమ్ కూడా ఒక్కసారి కూడా ఈ సీజన్ లో అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడాలి. ఇదే ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో దానివల్ల ఆర్ఆర్ టీమ్ కూడా ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది దానికి ఫుల్ క్లారిటీ అయితే వాళ్ళకి కూడా ఉండదు. ఇదైతే ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే పిచ్ రిపోర్ట్. మెయిన్ గా రీసెంట్ ఇయర్స్ నుంచి జైపూర్ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని చూసుకున్నా ఇది ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పాలి విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా. బట్ బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ అయితే బాగా అనుకూలిస్తుంది కాబట్టి ఆర్ఆర్ టీమ్ కూడా అలాంటి పిచ్ నే పక్కాగా ఇస్తుంది ఎస్ఆర్ఎస్ టీమ్. ఇంకా యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చేసరికి 170 to 190 ఉంది ఈ పిచ్ లో. మరి టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాల్సింది. చేజ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ డ్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మరి ఈ మ్యాచ్ లో కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు. అదైతే 100% ఫిక్స్. మరి తనైనా వచ్చి టాస్ గెలుస్తాడా, వచ్చి బౌలింగ్ తీసుకుంటాడా, బ్యాటింగ్ తీసుకుంటాడా, మరి అయితే మ్యాచ్ రోజు అయితే మనం చూద్దాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇప్పటి వరకు టోటల్ గా ఈ 2 టీమ్స్ 22 మ్యాచెస్ ఐపీఎల్ ఆడితే ఇందులో ఎస్ఆర్ఎస్ టీమ్ 13 మ్యాచెస్ అండ్ రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. సో అప్పర్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ కుంది. అండ్ ఈ సీజన్ లో కూడా ఆల్రెడీ అగెనెస్ట్ ఆర్ఆర్ టీమ్ అయితే ఈజీగా గెలిచింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో మరొకసారి ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఈ మ్యాచ్ కోసం అయితే వస్తుంది. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ప్లేయర్ టు వాచ్ అవుట్. మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్ ఎవరిని టార్గెట్ చేసి ఆడాలి, ఎవరిని టార్గెట్ చేస్తే గెలుస్తారో ఈ సెగ్మెంట్ లో అయితే తెలుసుకుందాం. ముందుగా ఆర్ఆర్ టీమ్ యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ 2 ఓపెనర్స్ అయిన వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ వీళ్ళిద్దరిని మళ్ళీ వన్స్ అగైన్ పవర్ ప్లే లో అవుట్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవాలి. ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ టీమ్ తో ఆర్ఆర్ టీమ్ ఓడిపోయిందో అండ్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ అగెనెస్ట్ కేకేఆర్ తో కూడా మ్యాచ్ అయితే ఆర్ఆర్ టీమ్ ఓడిపోయింది. సో ఇక్కడ వాళ్ళ వీక్నెస్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ కనిపెట్టింది కాబట్టి పవర్ ప్లే లో వాళ్ళిద్దరు వికెట్స్ మరొకసారి క్రూషియల్ అవబోతున్నాయి పక్కా. మరి ఆ మ్యాచ్ లో ప్రఫులింగ్ అయితే మ్యాచ్ లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ కి తన మళ్ళీ తెస్తారా దాని గురించి క్లారిటీగా ప్లేయింగ్ లెవెన్ అప్పుడే మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్ అయిన జురేల్ అండ్ ఫెరేరా ఈ 4 బ్యాటర్స్ ని ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఇంకా రియాన్ పరాగ్, హెట్మేర్ వీళ్ళందరూ ఎలాగో ఫామ్ లో లేరు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి అయితే మ్యాచ్ ను కొంచెం ఈజీగా గెలవచ్చు, వీళ్ళని అవుట్ చేస్తుంది. ఇంకా ఆర్ఆర్ టీమ్ యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్ అయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి బెస్ట్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే జోఫ్రా ఆర్చరీ. తన దగ్గర నుంచి బెస్ట్ స్పెల్ చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోని. అండ్ ఆల్రెడీ జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ లోనే అభిషేక్ శర్మ అవుట్ చేశాడు కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడాలి అభిషేక్ శర్మ. ఇంకా ఈ పిచ్ లో స్పిన్నర్స్ ని అనుకూలంగా ఉంటుంది కాబట్టి రవి బిష్ణోయ్ అండ్ జడేజా ఇంపార్టెంట్ బౌలర్స్ గా మారబోతున్నారు. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ అండ్ సలీల్ అరోరా మరి వీళ్ళిద్దరి దగ్గర కూడా బెస్ట్ ఫినిషింగ్ అయితే చూడాల్సింది ఫైనల్ గా. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చినా ఇంకా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మాక్సిమం ప్యాట్ కమిన్స్ అయితే ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు యాజ్ ఎ కెప్టెన్ గా కూడా. తన మ్యాచెస్ ఆడి చాలా మంత్స్ అయిపోయిందని చెప్పాలి. అందువల్ల తనకైతే మ్యాచ్ ఫిట్నెస్ 100% లేదు. కానీ ప్యాట్ కమిన్స్ ఎలాంటి బౌలర్ మనందరికీ తెలుసు. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది ఈ మ్యాచ్ లో. మరి చూడలే తన దగ్గర నుంచి అట్లీస్ట్ 4 ఓవర్స్ లో ఒక 30+ రన్స్ ఇచ్చి 1 or 2 వికెట్స్ తీసి సరిపోతుంది తన ఫస్ట్ గేమ్ కి. ఇంకా ఇంపార్టెంట్ బౌలర్స్ లైక్ కిషన్ మలింగ, సకీబ్ హుసేన్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ బెస్ట్ బౌలింగ్ అయితే చేయాల్సింది. ఇంకా స్పిన్నర్స్ లో హర్ష డూబే అండ్ శివంగ కుమార్ మరి ప్రఫలింగ్ ఉంటాడా అంటే మాక్సిమం తనను తెచ్చుకోనికి ప్లాన్ చేస్తుంది ఎస్ఆర్ఎస్ టీమ్ కూడా. ఎందుకంటే అగ్నెస్ట్ ఆర్ఆర్ టీమ్ తో తన బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి తనని మళ్ళీ తేవాలని అయితే ట్రై చేస్తుంది. మరి తెస్తే ఏ బౌలర్ ప్లేస్ లో తేవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆర్ ఇదే బెస్ట్ విన్నింగ్ కాంబినేషన్ తో వెళ్తే బెటర్ అనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇంకా ఫైనల్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్లేయింగ్ లెవెల్ విషయానికి వెళ్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో అనికేత్ వర్మ, నెంబర్ 8 లో హర్ష డూబే, నెంబర్ 9 లో శివంగ కుమార్, నెంబర్ 10 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 11 లో ఇషాన్ మలింగ్ అయితే డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో పెడుతున్నా. అండ్ ఫైనల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సకీబ్ హుసేన్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్లేయింగ్ లెవెల్ లో ప్రఫులింగ్ లేడు కాబట్టి ఒకవేళ తనను తేవాలి అనుకుంటే సలీల్ అరోరా లాంటి బ్యాటర్ ని పక్కన పెట్టి సకీబ్ హుసేన్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ పెడితే ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తే బ్యాటర్ షాట్ తో వెళ్తే బెటర్ అనుకుంటున్నా. నెక్స్ట్ డైరెక్ట్ గా ప్రఫులింగ్ అయితే సలీల్ అరోరా ప్లేస్ లో అయితే తేవచ్చు. మరి ఇదే టైంలో కంటిన్యూస్ గా వికెట్ పడినా డైరెక్ట్ గా సలీల్ అరోరాని ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చి ఎక్స్ట్రా బ్యాటర్ కూడా ఆడిపించుకోవచ్చు. మరి చూద్దాం ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ ప్లానింగ్ తో వస్తుందా లేదంటే వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయకుండా మరి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ తో వెళ్తారా
దాని గురించి డైరెక్ట్ మ్యాచ్‌లో అయితే చూద్దాం.